ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ప్రియులారా మనకు బాగా పరిచయమైనటువంటి ఒక సంఘటన చెప్పబడుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వారు దేవుని ద్వారా విడిపించబడి వారు కనాను దేశానికి ముందుగా వారు సాగుతున్నారు, ప్రయాణిస్తున్నారు. ప్రియమైన ఒక స్థలానికి వచ్చినప్పుడు వారు మాంసం కొరకు దేవునికి మొరపెడుతున్నారు. మేము మన్నా తిని మాకు విసుగు పుట్టిపోయింది, మాకు మాంసం కావాలని చెప్పి మోషేతో గొడవలాడుతున్నారు. ప్రియులారా, అప్పుడు మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు, విన్నపిస్తున్నాడు. అయ్యా, వీళ్ళు మాంసాన్ని అడుగుతున్నారు, వీళ్ళకి ఎలాగ నేను మాంసాన్ని ఇవ్వగలను అన్నప్పుడు యెహోవా అంటున్నాడు, మోషే నీ ప్రజలతో వెళ్ళి నువ్వు చెప్పు, నేను ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మీరు 1 నెల వరకు మీరు మాంసాన్ని తింటారు చెప్పు అని చెప్పన్నప్పుడు మోషే దాన్ని ఊహిస్తున్నాడు అండి. ఆయన ఊహకు అందట్లేదు అసలు దేవుడు చెప్పిన విషయము. వెంటనే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, అయ్యా నాతో ఉండేటువంటి పాదచారులు మాత్రం 6 లక్షల మంది. పాదచారులు అంటే 20 వయసు మొదలుకొని 60 వయసు వరకు ఉండేటువంటి వారు యుద్ధ పురుషులు పాదచారులు అంటారు. అప్పుడు 20 వయసు కింద ఉన్నటువంటి యవనస్తులు ఆ సంఖ్యలో రాలేదు. 60 వయసుకు పైన ఉన్నటువంటి వృద్ధులు ఆ లిస్టులో రాలేదు, సంఖ్యలో రాలేదండి. అన్యులు, ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి అన్యులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆ లిస్టులో రాలేదండి. ఇశ్రాయేలు వంశంలో ఆడవాళ్ళు, చిన్నపిల్లల లిస్టులో రాలేదు. అందరి ప్రియుల మనము లెక్కించి చూస్తే దాదాపు 30 లేకుంటే 40 లక్షల మంది సంఖ్య ఉంటారని చెప్పి ప్రియుల చాలా మంది అంటున్నారండి. ప్రియమైన పిల్లలు, కాబట్టి ఈ 30-40 లక్షల మందికి యెహోవా అంటున్నాడు, నేను వారికి మాంసాన్ని ఇస్తానని చెప్పు అని అంటున్నాడు. ప్రియమైన పిల్లలు, ఇది మోషే ఆలోచించలేకపోతుండే. ఎలా జరుగుతుంది, జరగడానికి అవకాశం లేదే. అయ్యా, నాతో ఉండే 6 లక్షల మందికి కూడా 6 లక్షల నాతో ఉండే వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎలాగ మాంసాన్ని మీరు ఇస్తారన్నప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువాయనో, యెహోవా బాహుబలము తక్కువాయనా, నా యొక్క మాట నీ ఎడల నెరవేరునో లేదో నువ్వు చూచెదవని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన జన్మలారా, ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాము. నాకు దేవుడు సహాయం చేయలేడండి, నా సమస్యలు చాలా పెద్దవండి, నన్ను ఎవ్వరు కాపాడలేరండి, నా సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయండి, ఏదో ఊహించలేని గొప్ప అద్భుతం చేస్తే మాత్రమే నేను బయటపడగలనండి. ఆ ఊహించలేని అద్భుతాన్ని దేవుడు నీకోసం చేయలేడా? ఆ ఊహించలేని గొప్ప ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన నడిపించలేడా? నిన్ను విడిపించలేనంత బలహీనుడా నీ దేవుడు? నీకు అద్భుతం చేయలేని బలహీనుడా మన దేవుడు? ఆ ప్రశ్న నిన్ను చూసి ఈరోజు ఉదయకాల సమయాన దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ సమస్యలు తీర్చలేనంత బలహీనుడనా నేను? నా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా? నేను నీకు ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నేను నీ జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసి సమస్యలిపోవద్దు. పరిస్థితులను చూసి నేను మాట ఇచ్చేవాడిని, మాట తప్పేవాడిని నేను కాదు. పరిస్థితులు, సమస్యలు ఎలా ఉన్నా కూడా వాటిని మార్చి నీకు అనుకూలపరిచి నేను దీవించేటువంటి దేవుడు అని నేను. ప్రియమైన దేవుళ్ళారా, చివరికి ఏం జరిగిందండి? దేవుడు చెప్పిన ప్రకారమే ఇశ్రాయేలు అందరికీ కూడా ఆయన మాంసాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుళ్ళారా, తన మాట ఇశ్రాయేలు యొక్క జీవితం నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన నీ కొరకు ఊహించలేని కార్యాలు జరిగించి నిన్ను కూడా ఆయన దీవించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, మనం చెప్దాం, అయ్యా నీ బాహుబలాన్ని తండ్రి, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీ బలాన్ని నమ్ముతున్నానయ్యా, నువ్వు బలమైన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో నువ్వు తండ్రి ఊహించలేని క్రియలను జరిగించబోతున్నావు, నీకు స్తోత్రమయ్యా అని చెప్పి మేము దేవుని స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, యెహోవా బాహుబలము తక్కువాయనా అని తండ్రి మోషేతో ప్రశ్నించిన దేవుడు తండ్రి, ఈరోజు మీ బిడ్డలతో ఒక్కొక్కరితో ప్రశ్నిస్తున్నారయ్యా. నా కుమారుడా, నా కుమార్తె, నీ సమస్యలు మార్చలేని బలహీనుడనా నేను అని చెప్పి మాతో మాట్లాడుతున్నావు. అయ్యా, మమ్మల్ని క్షమించండి. నువ్వు బలమైన దేవుడు, బలవంతుడు అని తండ్రి మేము నమ్ముచున్నామయ్యా. నీ బిడ్డల జీవితంలో కూడా ఊహించని, వారి ఊహకు అందని బలమైన క్రియలు జరిగించి వారిని విడిపించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు. నీకు స్తోత్రం. ఈ వచనం తండ్రి మీ బిడ్డల జీవితంలో 100% నెరవేరునుగా కానీ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.